పాపని తీసుకెళ్ళి తర్వాత తల్లికి అప్పగించెప్పారు. సో, అలా దారి తప్పిపోయింది. అయితే తప్పిపోయిన తర్వాత తను భయంతో చాలా ఏడ్చేసింది. ఆ ఏడ్చి అలసిపోయి ఆ తర్వాత తనకు తెలియకుండా తనే నిద్రలోకి వెళ్ళిపోయి అలా పడుకుంది అని జెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో, మామూలుగా చిన్న పిల్లలు మిస్ అయితే విపరీతంగా ఏడుస్తారు మనకు తెలిసిందే. సో, అలా ఏడ్చేసి అలసిపోయి ఆ రకంగా పడుకుంది. సో, అలా జొన్న తోట వరకు వెళ్ళడం జరిగింది. అదృష్టం కొద్దీ పాప క్షేమంగా ఇంటికి రావడం అయితే ఇప్పుడు అందరిని కూడా అది హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి. సో, ఈ రకంగా అంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆళ్ళు మీద ఒక కన్నేసి ఉంచుకోవాలి అని జెప్పేసి కూడా చాలామంది నెటిజన్స్ దగ్గర నుంచి ఈ ఘటనలను చూసిన తర్వాత పోస్ట్‌లొస్తున్నాయి. సో, పాప గాబట్టి మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వాళ్ళెక్కడికెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉండాలి. సో, చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. సో, ఆ రకంగా చిన్నారి సురక్షితంగా దొరకడం అయితే దాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులకు కూడా వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి ఈ రకంగా తీసుకొచ్చి క్షేమంగా అప్పజెప్పడాన్ని అప్లాజ్ కూడా చేస్తూ ఉన్నారు. సో, తుని పాప విషయంలో అయితే ఇప్పటికి కూడా మిస్టీరియస్‌గా మిగిలిపోయింది. నంద్యాలలో ఉన్న పాప విషయంలో అయితే తొందరగా పట్టుకొచ్చేశారు. సో, ఇంకా తుని పాప జ్ఞానేశ్వరి ఎప్పుడు దొరుకుతుందా అని జెప్పేసి ఇప్పటికి కూడా చాలామంది ఆహ్, అడుగుతున్నప్పటికీ సో, అది సమాధానం లేని ఒక ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. సో, ఏం జరుగుతుందో మరి చూద్దాం. తుని జ్ఞానేశ్వరి చిన్నారి విషయంలో మరి దొరుకుతుందా? లేదా? లేకుంటే ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుందా? అనేది దానికైతే చూద్దాం. సో, ఇలా నంద్యాలలో ప్రణవి మాత్రం దొరకడాన్ని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తను తొందరగా యాక్టివ్ అవ్వడాన్ని అప్లాస్ కూడా చేస్తున్నారు. తునిలో జ్ఞానేశ్వరి అనే చిన్నారి తరహాలోనే నంద్యాలలో కూడా ఒక 6 ఏళ్ల చిన్నారి ప్రణవి కూడా మిస్సింగ్ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. చిన్నారి జ్ఞానేశ్వరి ఘటన ఇంకా మర్చిపోకముందే ఇలా ఇంకొక పాప మిస్సింగ్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హడలెత్తిచ్చిందని చెప్పుకోవాలి. అయితే అదృష్టం కొద్దీ ఆ పాప ఆచూకీ లభ్యమైంది. సో, ఇప్పుడు ఈ ఘటన వైరల్ అయిపోతుంది. అసలేం జరిగింది? ఎలా మిస్ అయింది? మరి పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనేది ఒకసారి మనం దీని గురించి డీటెయిల్‌గా చూద్దాం. మనకు తెలిసిందే తునిలో ఒకసారి ఆ ఇష్యూ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సొస్తే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిపోయింది. సో, చుట్టుపక్కల మొత్తం కూడా ఫార్మ్ తోటలు, ఆ తరువాత అడవి ఇవంతా కూడా ఉండడం, ఆ పాప మిస్ అయిపోవడం. సో, దానిపైన రకరకాల స్పెక్యులేషన్ స్టోరీస్ రావడం మనం చూసాం. ఆ అడవిలో మిస్ అయిపోయిందని, కిడ్నాప్ చేశారని, ఇలా క్షుద్ర పూజలని రకరకాల యాంగిల్స్‌లో రకరకాల స్పెక్యులేషన్ న్యూస్ సర్క్యులేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో, పోలీసులు కూడా విపరీతంగా అన్ని బృందాలని రంగంలోకి దించారు. నైట్ వాచెస్‌ని దించారు. ఫారెస్ట్‌లోకి దూసుకెళ్ళే ఆ టీమ్‌ని ఆహ్, కూడా దించేసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చాలా రోజుల పాటు అడవిల్లో, ఫార్మ్ తోటల్లో వెతికారు. సో, అంతా ఫోన్ ట్రాక్స్ చేశారు. అన్ని యాంగిల్స్‌లో ఏవేవి చేయాలో ఒక మిస్సింగ్ కేస్‌కు సంబంధించి అన్ని యాంగిల్స్‌లో పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. పాపకి ఏం జరిగిందా అన్న విషయం కూడా ఇప్పటికి కూడా స్పష్టంగా తెలీదు. పాప విషయంలో అసలు ఏ క్లూస్ అంటే కూడా ఏ క్లూ దొరకలేదు. సో, ఇప్పటికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. వాళ్ళ పాప కోసం వాళ్ళే ఇక వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆల్రెడీ ఇంకా వెతకడానికి ఏమీ లేదు. అంతా వెతికేసాం. పాప ఆచూకీ లభ్యం కాలేదని వాళ్ళు అక్కడ సెర్చ్ ఆపరేషన్ ఆపేశారు. అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఆపలేదని చెప్పేసి ప్రకటించారు. సో, ఇంకా వేరే తరహాల కిడ్నాప్ యాంగిల్‌లో అని ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ అటు వాళ్ళే గోళ్ళ మీద, చెట్ల మీద పాప యొక్క స్టిక్కర్స్‌ని అతికించి ఎక్కడన్నా ఉంటే మాకు అప్పజెప్పండి అని జెప్పేసి ఆహ్, ఆ రకంగా వాళ్ళే వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ఎవరి దగ్గర లేని ఒక పర్సన్ తీసుకెళ్ళి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ, పాప మీ దగ్గరుంటే సేఫ్‌గా తెచ్చి ఇవ్వండి. మీకు మేము ఎటువంటి అరెస్టులు చేయడం, ఏమి చేయం. మీ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోమని జెప్పేసి కూడా స్పష్టం చేశారు. పాప ఆచూకీ పట్టిన వాళ్ళకి రివార్డ్ కూడా ప్రకటించారు. అయినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. సో, ఇంకా కూడా పాప మిస్సింగ్ కేస్ అనేది ఇంకా మిస్టీరియస్‌గానే అయితే ఉంది. సో, అది మరవక ముందే ఇప్పుడు నంద్యాలలో ప్రణవి అనే ఒక 6 ఇయర్స్ చిన్నారి మిస్ అవ్వడం కూడా కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఏం జరిగిందా అని చూస్తే 6 ఏళ్ల చిన్నారి ప్రణవి అలా ఇంటి నుండి బయటకు వెళ్ళింది. సరదాగా ఆడుకోవడానికి అలా ఇలా వెళ్ళడం అయితే జరిగింది. సో, వెళ్ళిన తను దారి తప్పి
మిస్ అయిపోయింది. సో, పాప ఎక్కడికి పోయింది? ఎంతసేపటికి రావట్లేదని జెప్పేసి తల్లి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా చూసినప్పటికీ పాప ఎక్కడ కూడా కనిపించలేదు. సో, ఒక్కసారి ఆ టెన్షన్ పడిపోయింది. పాపకేం జరిగిందో అని భయం పుట్టుకుంది. సో, వెంటనే పోలీస్ స్టేషన్‌కెళ్ళి వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చింది. ఇలా మా పాప బయటకెళ్ళింది, మిస్ అయిపోయింది, కనపడట్లేదు. మీరు వెతికి పెట్టండి అంటే పోలీసులు అప్రమత్తం అయిపోయారు. సో, వెంటనే యాక్షన్‌లోకి దిగారు. అక్కడ దాదాపు 200 పోలీసులతో సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించారు. 200 మంది పోలీసులు రంగంలోకి దిగి మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేశారు. సో, అవన్నీ కూడా చేసేసరికి పాప కొంత దూరంలో ఒక జొన్న పొలంలో అక్కడ పడుకొని నిద్రపోతూ ఉండడాన్ని వాళ్ళు గమనించారు. సో, అలా నిద్రపోతున్న పాపని తీసుకెళ్ళి తర్వాత తల్లికి అప్పగించెప్పారు. సో, అలా దారి తప్పిపోయింది. అయితే తప్పిపోయిన తర్వాత తను భయంతో చాలా ఏడ్చేసింది. ఆ ఏడ్చి అలసిపోయి ఆ తర్వాత తనకు తెలియకుండా తనే మత్తులోకి నిద్రలోకి వెళ్ళిపోయి అలా పడుకుంది అని జెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో, మామూలుగా చిన్న పిల్లలు మిస్ అయితే విపరీతంగా ఏడుస్తారు మనకు తెలిసిందే. సో, అలా ఏడ్చేసి అలసిపోయి ఆ రకంగా పడుకుంది. సో, అలా జొన్న తోట వరకు వెళ్ళడం జరిగింది. ఆ అదృష్టం కొద్దీ పాప క్షేమంగా ఇంటికి రావడం అయితే ఇప్పుడు అందరిని కూడా అది హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి. సో, ఈ రకంగా అంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆళ్ళు మీద ఒక కన్నేసి ఉంచుకోవాలి అని జెప్పేసి కూడా చాలామంది నెటిజన్స్ దగ్గర నుంచి ఈ ఘటనలను చూసిన తర్వాత పోస్ట్‌లొస్తున్నాయి. సో, పాప గాబట్టి మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వాళ్ళెక్కడికెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉండాలి. సో, చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. సో, ఆ రకంగా ప్రణవి చిన్నారి సురక్షితంగా దొరకడం అయితే దాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులకు కూడా వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి ఈ రకంగా తీసుకొచ్చి క్షేమంగా అప్పజెప్పడాన్ని అప్లాజ్ కూడా చేస్తూ ఉన్నారు. సో, తుని పాప విషయంలో అయితే ఇప్పటికి కూడా మిస్టీరియస్‌గా మిగిలిపోయింది. నంద్యాలలో ఉన్న పాప విషయంలో అయితే తొందరగా పట్టుకొచ్చేశారు. సో, ఇంకా తుని పాప జ్ఞానేశ్వరి ఎప్పుడు దొరుకుతుందా అని జెప్పేసి ఇప్పటికి కూడా చాలామంది ఆహ్, అడుగుతున్నప్పటికీ సో, అది సమాధానం లేని ఒక ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. సో, ఏం జరుగుతుందో మరి చూద్దాం. తుని జ్ఞానేశ్వరి చిన్నారి విషయంలో మరి దొరుకుతుందా? లేదా? లేకుంటే ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుందా? అనేది అది దానికైతే చూద్దాం. సో, ఇలా నంద్యాలలో ప్రణవి మాత్రం దొరకడాన్ని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తను తొందరగా యాక్టివ్ అవ్వడాన్ని అప్లాస్ కూడా చేస్తున్నారు. తునిలో జ్ఞానేశ్వరి అనే చిన్నారి తరహాలోనే నంద్యాలలో కూడా ఒక 6 ఏళ్ల చిన్నారి ప్రణవి కూడా మిస్సింగ్ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. చిన్నారి జ్ఞానేశ్వరి ఘటన ఇంకా మర్చిపోక ముందే ఇలా ఇంకొక పాప మిస్సింగ్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హడలెత్తిచ్చిందని చెప్పుకోవాలి. అయితే అదృష్టం కొద్దీ ఆ పాప ఆచూకీ లభ్యమైంది. సో, ఇప్పుడు ఈ ఘటన వైరల్ అయిపోతుంది. అసలేం జరిగింది? ఎలా మిస్ అయింది? మరి పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనేది ఒకసారి మనం దీని గురించి డీటెయిల్‌గా చూద్దాం. మనకు తెలిసిందే తునిలో ఒకసారి ఆ ఇష్యూ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సొస్తే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిపోయింది. సో, చుట్టుపక్కల మొత్తం కూడా ఫార్మ్ తోటలు, ఆ తరువాత అడవి ఇవంతా కూడా ఉండడం, ఆ పాప మిస్ అయిపోవడం. సో, దానిపైన రకరకాల స్పెక్యులేషన్ స్టోరీస్ రావడం మనం చూసాం. ఆ అడవిలో మిస్ అయిపోయిందని, కిడ్నాప్ చేశారని, ఇలా క్షుద్ర పూజలని రకరకాల యాంగిల్స్‌లో రకరకాల స్పెక్యులేషన్ న్యూస్ సర్క్యులేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో, పోలీసులు కూడా విపరీతంగా అన్ని బృందాలని రంగంలోకి దించారు. నైట్ వాచెస్‌ని దించారు. ఫారెస్ట్‌లోకి దూసుకెళ్ళే ఆ టీమ్‌ని ఆహ్, కూడా దించేసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చాలా రోజుల పాటు అడవిల్లో, ఫార్మ్ తోటల్లో వెతికారు. సో, అంతా ఫోన్ ట్రాక్స్ చేశారు. అన్ని యాంగిల్స్‌లో ఏవేవి చేయాలో ఒక మిస్సింగ్ కేస్‌కు సంబంధించి అన్ని యాంగిల్స్‌లో పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. పాపకి ఏం జరిగిందా అన్న విషయం కూడా ఇప్పటికి కూడా స్పష్టంగా తెలీదు. పాప విషయంలో అసలు ఏ క్లూస్ అంటే కూడా ఏ క్లూ దొరకలేదు. సో, ఇప్పటికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. వాళ్ళ పాప కోసం వాళ్ళే ఇక వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆల్రెడీ ఇంకా వెతకడానికి ఏమీ లేదు. అంతా వెతికేసాం. పాప ఆచూకీ లభ్యం కాలేదని వాళ్ళు అక్కడ సెర్చ్ ఆపరేషన్ ఆపేశారు. అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఆపలేదని చెప్పేసి ప్రకటించారు. సో, ఇంకా వేరే తరహాల కిడ్నాప్ యాంగిల్‌లో అని ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ అటు వాళ్ళే గోళ్ళ మీద, చెట్ల మీద పాప యొక్క స్టిక్కర్స్‌ని అతికించి ఎక్కడన్నా ఉంటే మాకు అప్పజెప్పండి అని జెప్పేసి ఆహ్, ఆ రకంగా వాళ్ళే వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ఎవరి దగ్గర లేని ఒక పర్సన్ తీసుకెళ్ళి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ, పాప మీ దగ్గరుంటే సేఫ్‌గా తెచ్చి ఇవ్వండి. మీకు మేము ఎటువంటి అరెస్టులు చేయడం, ఏమి చేయం. మీ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోమని జెప్పేసి కూడా స్పష్టం చేశారు. పాప ఆచూకీ పట్టిన వాళ్ళకి
రివార్డ్ కూడా ప్రకటించారు. అయినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పాప ఆచూకైతే లభ్యం కాలేదు. సో, ఇంకా కూడా పాప మిస్సింగ్ కేస్ అనేది ఇంకా మిస్టీరియస్ గానైతే ఉంది. సో, అది మరవక ముందే ఇప్పుడు నంద్యాలలో ప్రణవి అనే ఒక 6 ఇయర్స్ చిన్నారి మిస్ అవ్వడం కూడా కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఏం జరిగిందా అని చూస్తే 6 ఏళ్ల చిన్నారి ప్రణవి అలా ఇంటి నుండి బయటకు వెళ్ళింది. సరదాగా ఆడుకోవడానికి అలా ఇలా వెళ్ళడం అయితే జరిగింది. సో, వెళ్ళిన తను దారి తప్పి మిస్ అయిపోయింది. సో, పాప ఎక్కడికి పోయింది? ఎంతసేపటికి రావట్లేదని చెప్పేసి తల్లి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా చూసినప్పటికీ పాప ఎక్కడ కూడా కనిపించలేదు. సో, ఒక్కసారి ఆ టెన్షన్ పడిపోయింది. పాపకేం జరిగిందో అని భయం పుట్టుకుంది. సో, వెంటనే పోలీస్ స్టేషన్‌కెళ్ళి వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చింది. ఇలా మా పాప బయటకెళ్ళింది, మిస్ అయిపోయింది, కనపడట్లేదు, మీరు వెతికి పెట్టండి అంటే పోలీసులు అప్రమత్తం అయిపోయారు. సో, వెంటనే యాక్షన్‌లోకి దిగారు. అక్కడ దాదాపు 200 పోలీసులతో సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించారు. 200 మంది పోలీసులు రంగంలోకి దిగి మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేశారు. సో, అవన్నీ కూడా చేసేసరికి పాప కొంత దూరంలో ఒక జొన్న పొలంలో అక్కడ పడుకొని నిద్రపోతూ ఉండడాన్ని వాళ్ళు గమనించారు. సో, అలా నిద్రపోతున్న పాపని తీసుకెళ్ళి తర్వాత తల్లికి అప్పగించెప్పారు. సో, అలా దారి తప్పిపోయింది. అయితే తప్పిపోయిన తర్వాత తను భయంతో చాలా ఏడ్చేసింది. ఆ ఏడ్చి అలసిపోయి ఆ తర్వాత తనకు తెలియకుండా తనే మత్తులోకి నిద్రలోకి వెళ్ళిపోయి అలా పడుకుంది అని జెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో, మామూలుగా చిన్న పిల్లలు మిస్ అయితే విపరీతంగా ఏడుస్తారు మనకు తెలిసిందే. సో, అలా ఏడ్చేసి అలసిపోయి ఆ రకంగా పడుకుంది. సో, అలా జొన్న తోట వరకు వెళ్ళడం జరిగింది. అదృష్టం కొద్దీ పాప క్షేమంగా ఇంటికి రావడం అయితే ఇప్పుడు అందరిని కూడా అది హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి.